ఓవరాల్‌గా 3 డెవలప్‌మెంట్స్ గురించి చెప్పుకోవాలండి. నిన్న జరిగిన 3 డెవలప్‌మెంట్స్ ఈరోజు చెప్దాము. హ్మ్. ఒకటొచ్చి కన్నెపిల్లలే టార్గెట్‌గా హ్మ్. ఇక్కడ పూడ్చారు. ఎక్కువ ఈ వందల మంది, దాదాపు 500 మంది అనుకోవచ్చు. ఎందుకంటే 1995 నుంచి 2014 వరకు 19 ఏళ్ల పాటు హ్మ్. నెలకి 2, 3 శవాల్ని నేను పూడ్చానని ఈ స్కావెంజర్ ఎవరైతే భీమా అనే పేరు ఉన్నాదో ఆయన చెప్పాడు. హ్మ్. సో నెలకి 2, 3 యేసుకుంటే 19 ఏళ్ళకి కనీసం 500 దాటుతాయి. హ్మ్. సరే 500 కాకపోయినా 100, 200 అయితే పూడ్చినట్టుగా మిగతా వాళ్ళ దీన్ని బట్టి కూడా తెలుస్తుంది. హ్మ్. ఇంకొక యాంగిల్‌లో చూసుకుంటే నిజంగా ఇతను చెప్పింది అబద్ధం అయితే 4, 5, 6, 10 దువ్వినా కూడా ఏమీ బయటపడలేదు కదా! క్లోజ్ చేసేద్దామని సిట్ క్లోజ్ చేయాలి. హ్మ్. ఎందుకు క్లోజ్ చేయట్లేదు సిట్? మామూలుగా అయితే ఇప్పుడు 16 తువ్వారండి. హ్మ్. 16లో మూడిట్లో దొరికాయి. హ్మ్. సో, ప మూడిట్లో దొరికాయి గాబట్టి, ఇంక 13 దొరకలేదు కాబట్టి, ఆ 3 గూడా అమ్మాయిలవా? కాదా? రేప్ జరిగిందా? హత్య జరిగిందనేది తేలలేదు గాబట్టి, హ్మ్. ఆపేద్దామని అనాలగా వాళ్ళు అవును. ఎందుకు ఆపట్లేదు? కంటిన్యూ చేస్తున్నారు. హ్మ్. ఇది దీని వెనక ఆహ్, ఏముందంటే క్లియర్‌గా ఇతను చెప్పిన దాంట్లో నిజముందని సిట్టి కూడా భావిస్తున్న బట్టే హ్మ్. ఈ కంటిన్యూ తవ్వడం వెనక ఏందంటే మట్టి పూడిపోవడం. ఎందుకంటే 19 ఏళ్ల అప్పుడు జరిగితే మళ్ళీ ఒక 11 ఏళ్ల గ్యాప్ వచ్చినాక హ్మ్. ఖచ్చితంగా ల్యాండ్ స్వరూప స్వభావాలు మారిపోతాయి. ఎందుకంటే అది పక్క నేత్రావతి నది దగ్గర కాబట్టి అవును. వరదలు రావడం, కొత్త మట్టి చేరడం, అక్కడ తవ్వకాలు, అక్కడ డెవలప్మెంట్ రోడ్లు వేయడం, అక్కడ పవర్ లైన్స్ వేయడం హ్మ్. ఇవన్నీ జరిగాయి. రెండోది వీళ్ళు కూడా కావాలని ఇతను 4వ తేదీ కంప్లైంట్ ఇస్తే 28వ తేదీ తవ్వకాలు ప్రారంభించాడు. అంటే 24 రోజులు గ్యాప్ ఉంది. 24 రోజుల్లో కొన్ని చోట్ల మట్టి తవ్వి పెద్ద పెద్ద దిబ్బలుగా పెట్టిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అవి కూడా బయట ఫోటోల రూపంలో మంజునాథ్ అనే ఒక అడ్వకేట్ ఆ ఫోటోలు తీసి బయటికి మీడియాకు వదిలాడు. ఓకే. సో అది కూడా సాధ్యం. హ్మ్. అందుకనే వాళ్ళు పాజిబిలిటీ ఉంది కాబట్టే సిట్టు తవ్వుతూ ఉంది. హ్మ్. సో ఇప్పటివరకు మొత్తం 16 ప్లేసుల్లో సిట్టు తవ్విందండి. ఓకే. ఇందులో 1 నుంచి 5లో ఏమీ దొరకలేదు. ఓకే. అట్లాగే 7-10లో కూడా దొరకలేదు. హ్మ్. ఒకటి ఆరవ ప్లేస్‌లో. ప్లేస్‌లో హ్మ్. ఆ స్పాట్‌లో పార్షియల్ స్కెలిటన్స్ అంటే హ్మ్. మొత్తం స్కెలిటన్ దొరకలేదు. ఒక హ్మ్. మనిషి మొత్తంగా దొరకకుండా కొన్ని ఎముకలు హ్మ్. దొరికాయి. ఇక సైట్ నంబర్ అంటే ఆరో దాంట్లో 8 బాడీలని పూడ్చానని అతను చెప్తున్నాడు. హ్మ్. ఇక సైట్ నంబర్ 11లో ఒక పుర్రె దొరికింది, కపాలం దొరికింది, కొన్ని ఎముకలు దొరికాయి, స్లిప్పర్స్ కూడా దొరికాయి. ఓకే. సైట్ నంబర్ 14లో ఇది నిన్న దువ్వారని చెప్తున్నారు. 114 బోన్స్ దొరికాయి, స్కల్ దొరికింది. తర్వాత ఈ స్కూల్ బ్యాగు, హ్మ్. ఒక శారీ లాంటిది దొరికిందని చెప్తున్నారు. ఓకే. సో, దీన్ని బట్టి ఇప్పటి వరకు ఓవరాల్‌గా వస్తున్న సమాచారం అక్కడ లోకల్ జర్నలిస్టులు అక్కడే న్యూస్ మినిట్ లాంటోళ్ళు హ్మ్. అక్కడే మకాం వేసి వాళ్ళు ఒక నెట్వర్క్ ఏర్పరచుకున్నారు. ఇన్ఫార్మర్ నెట్వర్క్. ఓకే. అంటే అక్కడ తవ్వేవాళ్ళు, హ్మ్. కార్మికులు వీళ్ళంతా రకరకాలు ఉన్నారుగా వాళ్ళ నుంచి వీళ్ళకి న్యూస్‌లు వచ్చేస్తున్నాయి. హ్మ్. వాళ్ళు చెప్పేదేందంటే ప్రధానంగా ఇక్కడ ఓన్లీ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి అమ్మాయిల్ని చంపడం కాకుండా హ్మ్. కొంతవరకు నరబలులు అంటే మన చిత్రభూజం. కన్యలు అంటారు కదా! అవును. కన్యలతో సంభోగం ఉంటే మన పాత ఇది కూడా చాలా సినిమాలో. స్టోరీలు కూడా వచ్చాయి. అవును. అంటే కన్యతో సంభోగం వల్ల కొన్ని రకాల జబ్బులు మాయమవుతాయని. హ్మ్. అందుకని వెర్జిన్‌కి మంచి రేట్లుంటాయి ఎప్పుడైనా గూడా. ఈవెన్ కాల్ గర్ల్స్‌లో గూడా హ్మ్. ఫస్ట్ టైమ్ అయితే మంచి రేట్ ఇచ్చి తీసుకుంటారు. హ్మ్. ఒకటేమో ఫస్ట్ వెర్జిన్‌తో సంభోగం మంచిది కావాలని కోరుకునేది హ్మ్. ఒకటి. హ్మ్. అది సెక్స్ పరంగా. హ్మ్. అట్ట గాకుండా మూఢనమ్మకాలుంటాయి. వీడికేదో జబ్బుంటది. హ్మ్. ఈ జబ్బుకి కన్నెపిల్లతో సంభోగం చేస్తే ఈ జబ్బు నయమవుతుందన్న నమ్మకాలు గూడా ఉంటాయి. హ్మ్. అట్లాగే కన్నెపిల్లని బలిస్తే హ్మ్. ఎక్కువ ప్రయోజనం జరుగుతుందని క్షుద్ర పూజల్లో అది కూడా ఒకటుంటది. అవును. సో, అలాంటివి ఏమన్నా జరిగాయా? ఎందుకంటే ఎక్కువ ఈయన చెప్తున్న దాంట్లో ఎక్కువ చిన్న పిల్లలే, ఆడపిల్లలు హ్మ్. ఉన్నట్టుగా టీనేజ్ పిల్లలే ఎక్కువగా ఉన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు కలెక్ట్ చేశారు. హ్మ్. ఇదంతా కూడా అఫ్సిల్ కాదు. హ్మ్. ఆయనేమి ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడలేదు స్కావెంజరు. హ్మ్. సిట్టు మీడియాతో మాట్లాడలేదు. అఫ్సిల్ అయితే కాదు. హ్మ్. కానీ అక్కడ లోకల్‌గా ఉన్న జర్నలిస్టులు వాళ్ళు రాబట్టిన సమాచారం ప్రకారం కన్నెపిల్లలే టార్గెట్‌గా ఇక్కడ ఈ స్కామ్ జరిగింది. హ్మ్. అందుకని 15 ఏళ్ల అన్‌ఐడెంటిఫైడ్ ఈ బాడీస్‌కి సంబంధించిన రికార్డ్స్‌ని వాళ్ళు మాయం చేయడం వెనక గూడా హ్మ్. ఇది ఉంది
అనేది ఇప్పుడు చెప్తున్నారు.